హాయ్ అండి అందరికీ. తాటి రొట్టె ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం గుప్పెడు గుండెలలోన 4 తాటికాయలు తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడుక్కుని తొక్క తీసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని తొక్క తీసుకున్న తర్వాత టెంకలన్నీ తీసేసుకుని ఒక పళ్ళులో పెట్టుకోవాలండి. గుడి గంటల సందడిలోన బల్లలతోటి కంచాలతోటి తీసుకుంటారండి. నేను అలాగా చేయనండి. నేను గ్లాస్ అలవాటండి. అంచులేని గ్లాస్ తీసుకోండి. ఒకటి అంచులేని గ్లాస్ తీసుకుని చక్కగా టెంకలన్నీ ఇలా తీసేసుకోవాలండి. చాలా బాగా వచ్చేస్తుందండి. ఈజీగా వచ్చేస్తుందండి. నాకు ఇలా క్షణం స్వరార్చనే సంగీతం కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం ఎన్నెల్లో నా గోదారల్లే పొంగే సంగీతం పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. బెల్లం ఎంత కావాలో ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి. బెల్లం మెత్తగా కోరుకుని, కుందులు ఉంటాయి కదండి, బూరుబల్లి బెల్లం సూట్ అవుదండి దీనికి. కుందులు ఉంటాయి కదండి, మెత్తని బెల్లం, అది తీసుకోండి. అదైతే మీకు ఎలా కావాలంటే అలా కోరుకోవచ్చండి. మెత్తగా కోరుకోండి, ముక్కలు లేకుండా కోరుకుని పక్కన పెట్టుకోండి. ఈలోగా నేను నూక తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడు బర్సీ రవ్వ వేస్తానండి. బర్సీ రవ్వ, ఎర్ర రవ్వ ఉంటుంది కదండి, అదైతే పిల్లలకు కూడా చాలా బలం అండి. వెనుకోస బలం అండి, చాలా మంచిది, హెల్తీగా ఉంటుందండి పిల్లలకు కూడా. ఈ పేసానికండి ఒక 1/2 కేజీ వేసి 1/2 కేజీ 3/4 కేజీ అలా వేస్తానండి. ఇది ఏం చేస్తానంటే ముందు నీళ్లు పోసుకునండి నానబెట్టుకోవాలండి. నీళ్ళు అంటే ఎక్కువ పోయకూడదండి. నూకంతా తడిసిలాగా ఇదిగోండి ఇలా పోసుకోవాలండి. ఒక గంట అలా పక్కన పెట్టి వదిలేసేయండి. మీకు నూకంతా కూడా ఉబ్బినట్టు చక్కగా నానిపోద్దండి. 10 నిమిషాలు ఇంకా ఈ పేసంలో ముందు బెల్లం కలుపుకునండి. ఒంట్లో ముక్కలు లేకుండా బెల్లం కలిపేసుకోండి. బెల్లం దూరమైన చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం సిగరెట్ గాలి అలలపైన ఆనింగి తాకుతున్న పొగమబ్బును కరిగించును రాగం కళ్ళు కంటి పాప భాష సంగీతం అంతులేనిదో ఈ సంగీతం గాలి గుండె పాట సంగీతం. ఆ తర్వాత ఇదిగోండి ఈ నూక కూడా వేసేసుకోవాలండి. ఇలాగా నూక కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి. చెట్టు నీడ సంగీతం అక్షరాల కందమైన రూపం హృదయాల శృతులు కలుపు పెదవి సంతకం పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే పెద్దదే రొట్టెకి సరిపడా పెద్దది దాక కానీ చేపల కూర వండుకుంటాం కదండి, వెడల్పు దాకలు ఉంటాయి కదా, అలాంటి దాక ఒకటి తీసుకోండి. మళ్ళీ దాని పైకి తిరగేయడానికి కూడా దానికి సరిపడగా ఓ దాక కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దాకలోని నేను అంత 5-6 స్పూన్ పెద్ద స్పూన్లు వేస్తానండి. పెద్ద స్పూన్ తోటే వేస్తానండి నూనె. ఆకులు శుభ్రంగా కడుక్కునండి. ఈ కుట్టుడాకులు శుభ్రంగా ఇలా నీట్గా పరుచుకోవాలండి. బిజ్జాలు లేకుండా మంచి ఆకులు తీసుకోండి. మీకు ఇలా దాక చుట్టూ చక్కగా ఇలాగా లోపలంతా కూడా నీట్గా వేసేసుకోండి. వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ నేను ఇలా పైన పోసేస్తానండి. పోసేసి మళ్ళీ ఇంకొక స్పూన్ నూనె వేస్తానండి పైన. మళ్ళీ దానిపైన మళ్ళీ దానికి సరిపడగా ఆకులు పైన అంతా కూడా ఇలా వేసేస్తానండి. వేసేసి మూత పెట్టేసి పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంట బాగా పెద్ద మంట కాదు, బాగా చిన్న మంట కాదు, చక్కగా మనం ఇడ్లీకి పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 45 నిమిషాలండి కంపల్సరీ. ఖచ్చితంగా 45 నిమిషాలు అయితే రొట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి. 45 నిమిషాలు వదిలేయాలండి, అంతే అండి. ఇదిగోండి ఇలా వస్తుందండి. తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ దానికి సరిపడగా ఆకులు గట్ట ఏమీ తీయకుండా మళ్ళీ దానికి సరిపడగా ఉన్న దాకా దాని మీద చూడండి, ఇది నేను చూపిస్తున్నాను మీకు. దాకా సరిపడగా ఉన్నది ఇలా పట్టుకునండి. 2 టవల్స్ తీసుకుంటే అండి బాగా బాగా కాలిపోయి ఉంటుంది కదండి దాకా, చాలా జాగ్రత్త అండి, చేతులు అవి కాలుతాయండి. ఒత్తుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ 45 నిమిషాలు పెట్టుకోవాలండి. కలుపు పెదవి సంతకం పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
అంతే అండి. చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందండి, అందరూ తినొచ్చు. చాలా బలం అండి, బర్సీ రవ్వ అంటేనే బలం కదండి. ఎర్ర రవ్వ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, రోజులు ఉంటుందండి. 4 రోజుల్లో అయ్యే పొద్దులో మాత్రం ఒక 10 రోజుల కన్నా ఎక్కువ వద్దండి, టేస్ట్ మారిపోద్దండి. ఉంటుందండి, ఎన్ని రోజులైనా ఉంటుంది, కాకపోతే కొంచెం తర్వాత 10 రోజులు పోయిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది మారిపోద్దండి. బెల్లం అది కరెక్ట్గా చూసుకుని వేసుకోండి. మీలో ఎంతమందికి తాటోటు గురించి తెలుసో కమెంట్ చేయండి.